కృష్ణకాంత్ గారు నమస్కారం. సార్ పవన్ గారు నమస్కారం. సార్ నమస్తే. ఏంటి ఇది ఆరంభమే, ఇంకా ఇప్పుడే మొదలు పెట్టాము, ఇది ఇంకా ముందుకెళ్తుంది అని చెప్పేసి అభిజిత్ చెప్తా ఉన్నారు. ఈ పార్టీకి సంబంధించి అంటే ఇంకా పోరాటాలు ఉన్నాయి, మేము అడగాల్సినవి ఉన్నాయి, మేము ఇంకా ఫైట్ చేయాల్సినవి ఉన్నాయి. సో మొత్తం రాష్ట్రం అంటే దేశం అంతా తిరుగుతాము, యువతను కలుస్తాము. సో వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళందరూ కూడా ప్రజల దగ్గరికి అంటే ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. మేము చాలామందితో మాట్లాడినటువంటి సందర్భంలో చెప్పారు, కమ్యూనికేషన్ లేదు ప్రభుత్వానికి, సో ఇక్కడ ఉన్నటువంటి యూత్కి, ప్రజలకి. సో ఇట్లా డిస్టెన్స్ బాగా ఉన్నది, అవన్నీ కూడా మేము దగ్గర చేస్తాం, ఇట్లాంటివన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఇంకా ఉంది, ఇది అంతం కాదు, ఇది ఆరంభమే. ఎట్లా చూస్తారు సార్? సార్ పవన్ గారు, ముందుగా మీకు, ఏబిఎన్ వీక్షకులకి అండ్ తోటి ప్యానలిస్టులకి నమస్కారం అండి. సార్ నమస్తే. పవన్ గారు, ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఆర్టికల్ 19 ఆఫ్ సబ్ క్లాస్ 1 ఆఫ్ సబ్ క్లాస్ సి. మన రాజ్యాంగము ఏ పౌరుడికైనా యూనియన్స్ గానీ పొలిటికల్ పార్టీస్ గానీ ఇది పెట్టుకునే హక్కు ఇచ్చింది. అది మన ప్రాథమిక హక్కు. అది సబ్జెక్టెడ్, దాంట్లో మళ్ళీ లిమిటేషన్స్ ఉన్నాయి. మీరు దేశ అసాంఘిక శక్తులకి అనుగుణంగా, లేకపోతే దేశ సమగ్రతను పాడేసే విధంగా, లేదా దేశ భద్రతను పాడేసే విషయాల పరంగా యూనియన్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ పెట్టకూడదు. మామూలుగా రాజకీయ పరంగా ఒక మంచి చేద్దామనే ఉద్దేశంతో మీరు రాజకీయాల్లో పార్టీలు పెట్టచ్చు అని చెప్పి మనకి ఆర్టికల్ 19 ఆఫ్ సబ్ క్లాస్ 1 ఆఫ్ సబ్ క్లాస్ సి క్లియర్ గా ఇచ్చింది. అది సో సేయింగ్ దాట్, సో ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ కూడా వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, అది ఫండమెంటల్ రైట్, అది ఎవరికైనా ఉంటుంది. అది కానీ మొన్న మీరు సిజేపీ ప్రొటెస్ట్ ఏదైతే మొన్న నీట్ మీద చేస్తామని చెప్పి ప్రొటెస్ట్లు చేసి ఒక పర్మిషన్ లేని హై సెక్యూరిటీ జోన్, పార్లమెంట్ జోన్ లో 20 రోజులుగా మీరు అక్కడ ధర్నా చేశారు. ఒక్కరోజు పర్మిషనే ఉండే ఇనిషియల్ గా, కానీ మిగతా 20 రోజులు మేము వాంగ్చుక్ గారు కానీ వీళ్ళు కానీ నిరాహార దీక్ష చేస్తే పర్మిషన్ లేకపోయినా కూడా వాళ్ళని కంటిన్యూ చేయనిచ్చాం, ఎందుకంటే పీస్ఫుల్ గా వాళ్ళు చేసుకుంటున్నారు కదా అని. అదే స్టేజ్ మీద మీకు గుర్తు చేయాలనుకుంటున్నా పవన్ గారు, అరుంధతి రాయ్, కాశ్మీర్ ఇస్ నాట్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, కాశ్మీర్ మన దేశ అంతర్భాగానికి సంబంధించింది కాదు అని అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు, శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు వలస కూలీలు అని చెప్పిన ప్రకాష్ రాజ్ వంటి వాళ్ళు, ఇంకా కునాల్ కామ్రా సీతాదేవిని జుగుప్సాకరమైన స్టాండప్ కామెడీ అని పేరు మీద చెత్త మాట్లాడే ఒక జోకర్ లాంటి కునాల్ కామ్రా లాంటి వాళ్ళు మళ్ళీ అదే స్టేజ్ మీద మరి ఇలాంటి జోకులు వేసారు కునాల్ కామ్రా, అది వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళు అక్కడ వెళ్తున్నా కూడా అభిజిత్ డిప్కే వాళ్ళని ఖండించలేదు. సరే ఓకే, మేము కూడా సరే పీస్ఫుల్ గా అవుతుంది కదా అని వితౌట్ పర్మిషన్ అయినా కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. కానీ ఏ రోజైతే వీళ్ళు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ దగ్గరకు వచ్చి గొడవలు సృష్టిద్దామని వచ్చిన రోజే అది లా అండ్ ఆర్డర్ కాపాడడానికి పోలీస్ వారి మధ్య ఇక్కడ మధ్య ఎవరు వైలెన్స్ ఫస్ట్ స్టార్ట్ చేశారు అనేది అది ఇంకా తేలాలి. ఢిల్లీ హైకోర్టు ఇప్పుడు ఎన్ఐఏకి కూడా పిటిషన్ వేశారు, వాళ్ళు ఎన్ఐఏకి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఢిల్లీ పోలీస్ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదైనా కానీ చట్టం దాని పైన చేసుకుంటూ పోతుంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇట్లా అల్లర్లు సృష్టించిన సిజేపీ ఇప్పుడు జెన్యూన్ కాజ్, అండ్ ఇవాళ రోజు ఒకటి అడుగుతున్నాను పవన్ గారు, జెన్యూన్ కాజ్ నీట్ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళ గురించి లేదా దానివల్ల లాస్ అయిన వాళ్ళ గురించి అని వీళ్ళు చెప్పారు. అఫ్ కోర్స్ నీట్ రీ ఎగ్జామ్ పెట్టాము, అదే ధర్మేంద్ర ప్రధాన్ గారు యుద్ధ ప్రాతిపదిక మీద దేశంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒక నీట్ రీ ఎగ్జామ్ పెట్టాం. మేము ఆ నీట్ ని సక్సెస్ఫుల్ గా మేము మళ్ళీ ఉత్తీర్ణత తీసుకొచ్చాము. లాస్ట్ ఇయర్ 2025 కంపేర్ చేస్తే 2026 నీట్ ఉత్తీర్ణత పెరిగింది. ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం ఇంత ఫాస్ట్ గా. బట్ స్టిల్ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ మా నినాదం, మా ఐడియాలజీ. దేని గురించి అయితే అది మేము నమ్ముకొని ఉన్నాము ప్రతి బీజేపీ కార్యకర్త, దాన్ని నమ్ముతూ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇవాళ రోజు రెసిగ్నేషన్ చేశారు. సరే అది కూడా ఇంకా వాళ్ళ యొక్క వన్ ఆఫ్ ది డిమాండ్, వాళ్ళది గెలిచారని పాపం తాత్కాలికంగా సీజేపీ వాళ్ళు ఏదో సెలబ్రేషన్ చేసుకుంటారు, చేసుకొనివ్వండి. కానీ నేను ఇవాళ రోజు మీ ద్వారా డిప్కే అడుగుతున్నాను, మిస్టర్ డిప్కే, నేను అడుగుతుంది ఒకటే, నువ్వు ఆ రోజు డయాస్ మీద ఒక అరుంధతి రాయ్ ని, ప్రకాష్ రాజ్ ని, తదితరులు, ఒక ఉమర్ ఖాలిద్ తండ్రి, ఎవరైతే సిమియా ఆర్గనైజేషన్ బ్యాండ్ ఆర్గనైజేషన్, మా హయాంలో కాదు కాంగ్రెస్ హయాంలోనే బ్యాండ్ ఆర్గనైజేషన్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ బ్యాన్ చేస్తారు దాన్ని, ఆ సిమియా ఆర్గనైజేషన్ ప్రెసిడెంటే ఈ ఉమర్ ఖాలిద్ తండ్రి, అతన్ని కూడా తీసుకొచ్చి మాట్లాడిపించారు. మరి వీళ్ళందరూ మాట్లాడారు కదా, నువ్వు నీట్ విద్యార్థుల గురించి వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నా అన్నావు కదా, మరి వాళ్ళ తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఒక్కళ్ళైనా డయాస్ మీద పిలిపించి మాట్లాడాడు అభిజిత్ డిప్కే? మీరు వీడియో ఉంటే ఇప్పుడు తీయండి సార్ పవన్ గారు, ఎక్కడైనా వీడియో దొరుకుతుందేమో డయాస్ మీద పిలిపించినట్టు వాళ్ళని మాట్లాడిపించినట్టు నాకు తీయండి, నేను చూస్తాను. నాకు ఎక్కడ ఎతికారు, చాలా డిబేట్స్ అడిగాను, ఎవరు సమాధానం చెప్పలేకపోయారు. ఐఎమ్ ఆస్కింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఇవాళ అభిజిత్ డిప్కే అండ్ సిజేపీ సపోర్టర్స్ అడుగుతున్నా, ఆ డయాస్ మీద అంతమంది వచ్చి మాట్లాడారు ఆ రోజు వాంగ్చుక్ ఇది చేస్తున్నప్పుడు నిరాహార దీక్ష. నీట్ అసలైన నీట్ తల్లిదండ్రులు, నీట్ స్టూడెంట్స్ ఎవరైతే నష్టపోయారో ఆ తల్లిదండ్రులు కానీ ఆ స్టూడెంట్స్ కానీ ఎవరైనా పిలిచి మాట్లాడిపించావా డయాస్ మీద? ఓపెన్ క్వశ్చన్ నేను అడుగుతున్నా. ఎవ్వరూ లేరు, మీరు ఎతకండి, ఎక్కడ దొరకదు వీడియో. అంటే నీ యొక్క ఎజెండా వేరు. అదే డిప్కే మళ్ళీ ఏమన్నాడు,
పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఇప్పుడు మాకు సపోర్ట్ వస్తున్నాయి అపోజిషన్ పార్టీస్, మీ ఎజెండాలు బయటకు పెట్టి కేవలం నీటి మీద మాట్లాడితేనే రండి అన్నాడు ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ అయ్యే ముందు. కానీ అదే కేజ్రీవాల్ ఎవరైతే ఈ ఆప్ సబ్స్టిట్యూట్ ఈ డిప్కే ఈ సౌరవ్ దాస్ అందరికీ తెలుసు. సో ఆప్ యొక్క ప్రాక్సీ వాళ్ళు వీళ్ళు అంతే. సో ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ని సిసోడియా అని, ఆ సిసోడియా శిష్యుడే అవుతుంది అందరికీ తెలుసు ఆ డిప్కే అని అతను. సో వాళ్ళని పిలిచి మళ్ళీ అదే డయాస్ మీద మళ్ళీ పాలిటిక్స్ మాట్లాడిపించాడు, వాళ్ళ జెండాలు మాట్లాడిపించాడు ఆప్ నాయకులది. నెక్స్ట్ సమాజ్వాదీ పార్టీ డింపుల్ యాదవ్ వచ్చి ఆమె అదే మాట్లాడింది. రాహుల్ గాంధీ ఇంకా తెలుసు పిచ్చిగా ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. ఒక ప్రధాని రెసిడెన్స్ ముందు 70 ఏళ్ల దేశ చరిత్రలో హై సెన్సిటివ్ ఏరియా ప్రధాని రెసిడెన్స్ ముందు వెళ్ళి ఇల్లీగల్ ధర్నా చేశాడు. అది రాహుల్ గాంధీ యొక్క ఇది బాధ్యత రాహిత్యం. నేను చెప్తున్నా సార్ పవన్ గారు, నేను చెప్పేది ఏంటంటే ఇవాళ రోజు నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు పార్టీ పెడదాం అనుకుంటున్నావు మరి పొలిటికల్ పార్టీ. నేను ఇదే ఇంకో క్వశ్చన్, మెయిన్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఒకటి పవన్ గారు, మరి డిప్కే ఇప్పుడు నువ్వు నీటి మీద వాటి మీద పోట్లాడి నువ్వు గెలిచా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా, మరి ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ హర్జోత్ సింగ్ మొన్న ఫార్మసీ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ మొన్న జస్ట్ ఇదే నెలలో లీకేజ్ వచ్చింది, అక్కడ గొడవ చేస్తున్నారు స్టూడెంట్స్, పంజాబ్ పోలీస్ వాళ్ళని విచ్చలవిడిగా కొట్టారు. వీళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ లోని కొడుతున్నారు ఇప్పుడు అక్కడ స్టూడెంట్స్ ని. వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు వాళ్ళ మీద వాళ్ళకి కూడా నీ సెలెక్టివ్ అవుట్రేజ్ ఎందుకు ఓన్లీ బీజేపీ మీదే, సెంట్రల్ గవర్నమెంట్ మీదే. మరి ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ పంజాబ్ గవర్నమెంట్ లో ఫార్మసీ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ పేపర్ లీకేజ్ అయింది, ఇప్పుడు గొడవలు అయితే అక్కడ పంజాబ్ పోలీసు వాళ్ళు ఎందుకే సెలెక్టివ్ అవుట్రేజ్ అంటున్నా. ఇంకోటి దాంతో పాటు కాంగ్రెస్ బంగారప్ప కర్ణాటకలో పేపర్ లీక్ చేస్తున్నాయి. మరి బంగారప్ప రెసిగ్నేషన్ కూడా ఎందుకు అడగట్లేదు వీళ్ళు? పంజాబ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హర్జోత్ సింగ్ కూడా ఎందుకు అడగట్లేదు వీళ్ళు? ఇవన్నీ కూడా అయినాయి కదా, నువ్వు ఓన్లీ బీజేపీ మీద ఎందుకు పడుతున్నావు? సో ఇప్పుడు పాలిటిక్స్ అని ఎందుకు అంటున్నావు అంటే కేవలం నీ ఎజెండా పాలిటిక్స్ అని ఉంది నీకు ఫస్ట్ నుంచి. నువ్వు కేవలం బీజేపీ అగేన్స్ట్ గానే నీ సెలెక్టివ్ అవుట్రేజ్. నువ్వు ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మాట్లాడు, అందులో అన్యాయాలు జరుగుతుంటే కాంగ్రెస్ గురించి మాట్లాడు. ఇక్కడ నీ ద్వంద్వ వైఖరి తెలుస్తుంది.